8 పురాణాలు రచించారు. మద్వయం బద్వయం చైవ భ్రత్రయం చతుష్టయం అనాపలింగ కూస్కాని పురాణాన్ని పృథక్ పృథక్ అంటారు. అంటే పురాణాలు 18 పురాణాలు, 18 ఉపపురాణాలు రచించి నేను ఇంకా ఏదో చేయలేకపోయినే ఈ లోకానికని ఒంటరిగా ఆ యొక్క హిమవత్ పర్వత ప్రాంతాల దగ్గర సరస్వతీ నదీ తీరములో కూర్చొని ఒంటరిగా బాధపడుతున్నారంట. ఎవరు? ఇంత చేసినటువంటి వేద వ్యాస మహర్షి ఒంటరిగా బాధపడుతున్నారంట. నేను ఏదో చేయలేకపోయాను ఈ లోకానికి అని చెప్పి. ఇంత చేసి కూడా 18 పురాణాలు, మత్స్య పురాణము, మార్కండేయ పురాణము, భవిష్య పురాణము, భాగవత పురాణము, బ్రహ్మ పురాణము, బ్రహ్మాండ పురాణము, బ్రహ్మ వైవర్త పురాణము, వాయు పురాణము, వరాహ పురాణము, విష్ణు పురాణము, వామన పురాణము, అగ్ని పురాణము, నారద పురాణము, పద్మ పురాణము, లింగ పురాణము, గరుడ పురాణము, కూర్మ పురాణము, స్కాంద పురాణము 18 పురాణాలు రచించి ఇంత చేసి ఇంకా నేను ఈ లోకానికి ఏదో చేయలేకపోయినని బాధపడుతున్నారంట. అప్పుడు అక్కడ కూర్చొని బాధపడుతూ ఉంటే అప్పుడు అక్కడికి వచ్చారు ఎవరు? నారద మహర్షి. అంటే ఈ ఒక్క పురాణం ఒక్కటే అప్పటికి రచించబడలేదు. ఏమిటి? భాగవతము రచించబడలేదు. అప్పుడు నారద మహర్షి అక్కడికి వచ్చి, వ్యాస దేనికోసం బాధపడుతున్నావంటే అదే నాకు అర్థం కావట్లేదు మహాత్మా. ఇన్ని రచించాను కానీ నా మనస్సులో ఈ దుఃఖం పోలేదంటే అసలు నీకు బాధ ఎందుకోసం కలిగిందంటే అంచితమైన ధర్మ చేయమంతయు చెప్పితివి గాని అందులోన ఇంచుకుగాని విష్ణు కథలేర్పడ చెప్పవు ధర్మములు ప్రపంచించిన మెచ్చుని హరి గుణ విశేషణములెన్నినిగాక నీకు నీ కొంచెమునొచ్చుటెల్ల హరిగోరుడు తుంపుమున ఆర్య పూజిత. గొప్ప గొప్ప ధర్మాలన్నీ కూడా చెప్పావు, వేదాలన్నీ కూడా విభజించావు, ఏమిటేమిటో చెప్పావు. కానీ ఆ నారాయణుడి యొక్క దివ్య మహిమలని, ఆయన భక్తుల యొక్క చరిత్రని నీవు చెప్పలేదు. ఎక్కడో కొంచెం చెప్పావు. అలా కాదయ్యా, భక్తుడైనటువంటి భగవంతుడు లేడు, భగవంతుడైనటువంటి భక్తుడు లేడు. కాబట్టి ఆయన భక్తుల చరిత్ర నీవు రాయలేదు. కాబట్టి నీకు శుక్రవారము, శనివారము, ఆదివారము తప్ప మరొక రోజు లేనే లేదు. వాడు పుట్టడానికి కానీ, మరణించడానికి కానీ, ఏదైనా గొప్ప విషయాలు సాధించడానికి కానీ. కాబట్టి 7 రోజుల పాటు భాగవతాన్ని కనుక వింటే, శ్రవణము చేస్తే జీవితాంతం భాగవతము శ్రవణము చేసిన ఫలితము వస్తుందని చెప్పి భాగవత సప్తాహాన్ని ఏర్పాటు చేశారు మన పెద్దలందరూ.